నిన్న విజయవాడ కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ అంశం పైన పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు మనం చూసాం. రౌడీ షీటర్లకి లేకపోతే వీళ్ళకి మద్దతు తెలపడానికి అయితే నేను ఉండను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు గతంలో దిశ లాంటి ఘటనలో నలుగురు యువకులు ఏదైతే దారుణమైన ఘటన దేశం మొత్తం ఆ యువకుల్ని ఊస్తుంటే ఆ యువకుల్ని ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా? 2 బెత్తం దెబ్బలు చాలు, ఇట్లా ఎన్కౌంటర్లు ఇవన్నీ చట్టాన్ని మీరు చేతుల్లో తీసుకుంటారా ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనందరికి ఇప్పుడు గుర్తు. ఇక నిన్న ఈ రౌడీ షీటర్ అని ఇతన్ని పొగిడాడు, ఇతను అన్నారు చూడండి సాయి కృష్ణ అని. ఆ అంశంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఒడిదుడుకు లోనవుతున్నాడని ఎగ్జాంపుల్ ఏంటంటే, అసలు సెటిల్మెంట్కి కూర్చుందామని బాధితుల కుటుంబాల దగ్గరికి వెళ్ళింది ఎవరు? జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు గారిగా. ఆ తర్వాత ఉదయ్ భాను గారు అధ్యక్షతన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సాయి కృష్ణ తల్లి దగ్గరికి వెళ్ళి పరామర్శకు వెళ్ళింది ఇల్లేగా. ఇక కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఇదే రౌడీ షీటర్ కుటుంబాన్ని పిలిపించుకొని మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే, పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని ఎటు తిప్పాలి ఏమర్థం కాని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయారు. బికాజ్ ఎందుకంటే చట్టాన్ని చేతిలో తీసుకోవాలని ఏ రాజ్యాంగం ఎక్కడ రాసింది మన భారతదేశంలో? మళ్ళీ ఈయన మాట్లాడతాడు రాజ్యాంగం విలువలు రాజ్యాంగ స్ఫూర్తి 5 అని చెప్పి డబ్బా మాటలన్నీ చెప్తూ ఉంటాడు. ఇక ఈరోజు జనసేన పార్టీకి చెందినటువంటి మహిళా నాయకురాలు ఆమె ఈ లాకప్ డెత్ అంశం పైన సిఐ నాగరాజు మద్దతుగా సిఐ నాగరాజును పొగుడుతూ ఈయనంటే గంజాయి కేసులు అరికట్టాడు, ఈయన అద్భుతం, ఈయన అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆయనకు మద్దతుగా నినాదాలు ఇచ్చారు. ఏమని కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేకపోతే జనసేన వాళ్ళు తెలిసి తెలియక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ 5 అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజానికి ఈ మహిళా నాయకురాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జనసేన పార్టీ కార్యకర్త అనడానికి ఇది ఎగ్జాంపుల్. నిన్న ఈ సామినేని ఉదయ్ భాను గారు సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ మహిళ సాయి కృష్ణ ఇంటికి వెళ్ళింది. ఉదయ్ భాను గారు సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సేమ్ ఈరోజు ఇదే మహిళా నాయకురాలు ఈవిడే ఈ మహిళా నాయకురాలు గద్దె రామ్మోహన్ గారితో ఫోటో, కూటమి ఎమ్మెల్యే కాబట్టి ఆయన రాధా గారితో ఫోటో. ఆ తర్వాత మొన్న ఉదయ్ భాను గారితో సాయి కృష్ణ ఇంటికి పోయినప్పుడు పరామర్శకు వెళ్ళినప్పుడు ఈ మహిళా నాయకురాలు. ఇక ఈరోజు ఈ మహిళా నాయకురాలు సిఐని అరెస్ట్ చేయొద్దు 5 అని చెప్పి ఇట్లా నినాదాలు ఇస్తుంటే, చట్టాన్ని చేతిలో తీసుకున్నందుకు సిఐని ఖచ్చితంగా శిక్షించాలి కదా. అసలు కోర్టు అతను సాయి కృష్ణకి ఏ శిక్ష చేసినా అందరూ ఓబే చేయాలి. ఇక్కడ సిఐ నాగరాజ్ అంశం కూడా కోర్టే డెసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు అరెస్ట్ చేసినా కూడా అంతిమంగా పూర్తిగా ప్రజాస్వామ్యం అనేది మన ఆంధ్రప్రదేశ్లో కాలరాస్తూ పౌర హక్కులను కూడా భంగం కలిగేలాగా రాజ్యాంగాన్ని తూర్పు పొడుస్తున్నారనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. ఇక్కడ చట్టాన్ని చేతిలో తీసుకున్నటువంటి వ్యక్తికి జనసేన పార్టీ ఎంత మద్దతు ఇస్తుందో చూడండి.